నమస్తే. తెల్లాపూర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే మరియు ఛత్రపతి శివాజీ విగ్రహాల ప్రతిష్టాపనలో వివాదాస్పదం అయితే ఏదుందో, ఆ అంశంపై మాట్లాడడానికి మనతో ఓయూ విద్యార్థి శ్రీకాంత్ ఉన్నారు. ఈ అంశంపై ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా విగ్రహాల ప్రతిష్టాపన జరగడానికి ప్రధాన కారణాలేంటి? వివాదం జరగడానికి? వివాదం జరగడానికి ప్రధాన కారణము అక్కడున్న బీసీలు కొంతమంది అగ్రవర్ణ పార్టీల తొత్తులుగా మారి, అగ్రవర్ణ పార్టీల చెంచాలుగా మారి 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న సమాజం మీద దాడి చేసి, మళ్ళా బయటకు మాకేం తెలియనట్టు దాని వెనకాల అక్కడున్న ఎంపీ కూడా దాని యొక్క ప్రోద్బలం ఉంది. ఈ దొంగలందరూ కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే మీద, ఛత్రపతి శివాజీ మీద దాడి చేయడం జరిగింది. ఇది మతపరమైన రాజకీయంగా మారే అవకాశం ఏమైనా ఉందా? మతపరంగా, రాజకీయంగా మారే అవకాశం ఉంది. ఎందుకు లేదు? ఇప్పుడు మతపరంగా మారకపోతే తెల్లారి పెట్టుకోవాలి కదా విగ్రహాల శంకుస్థాపన. అక్కడనేమో ప్రజలందరేమో 4 విగ్రహాలు పెట్టాలని చెప్పి 4 విగ్రహాల కోసం తీర్మానం చేశారు. ఎప్పుడు 2022లో. మళ్ళీ అదే తీర్మానాన్ని కాదని ఒకటే విగ్రహానికి మొన్న ఎట్లా శంకుస్థాపన చేస్తారు? చెప్పండి. ఛత్రపతి శివాజీ మీకు సంబంధం లేదు. ఛత్రపతి శివాజీ అసలు మీకేం సంబంధమే నాకు అర్థం కాదు. ఛత్రపతి శివాజీ మాకు సంబంధం. ఛత్రపతి శివాజీ మా తాత. మరి అసలు ఛత్రపతి శివాజీ మీకోసం ఏడగొట్టలేండో ఒక్క చరిత్ర ఒక పేపర్ చూపిస్తారా? ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం తీయరి. మీరు రాసిన పుస్తకాలు కాదు, బ్రిటిషర్ రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, మన దేశంలో మన వాళ్ళు పూర్వీకులు రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా. అసలు ఛత్రపతి శివాజీ చరిత్రను బయట తీసుకొచ్చి పెట్టి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీని స్ఫూర్తి పొందితే, జ్యోతిరావు పూలే నుండి అంబేద్కర్ స్ఫూర్తి పొందిండు. ఇలా ముగ్గురు విగ్రహాలు ఇక్కడ పెడితే, ఒక ఆయన రాజ్యం తెచ్చిన వ్యక్తి, ఒక ఆయన విద్య అందించిన వ్యక్తి, ఒక ఆయన ఈ దేశ పరిపాలన ఎట్లుండాలని చెప్పిన వ్యక్తి. ఈ ముగ్గురు విగ్రహాలు ఈ ప్రాంతంలో ఉంటే అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళ నుంచి స్ఫూర్తి పొంది వీళ్ళ రాజ్యానికి బీసీలు రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి బీసీలు ఆ రాజ్యాధికారానికి వస్తే అగ్రవర్ణ పార్టీల తొత్తులు ఉడికాయి కాబట్టి బీసీలు రాజ్యాధికారం రాకుండా బీసీల మధ్యనే గొడవలు పెట్టిన వ్యక్తులు ఈ అగ్రవర్ణ పార్టీల దొంగలు, ఈ అగ్రవర్ణ పార్టీల చెంచలు. ఇప్పుడు అధికారికంగా ఇనాగ్రేట్ చేసే అవకాశం ఉన్న ఆ సమయంలో దొంగతనంగా రఘునందన్ రావు అక్కడ చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళకి చరిత్ర లేదు. వాళ్ళు మరి లేనప్పుడు ఏం చేయాలి? ఎవరిదో చరిత్ర మా చరిత్ర అని చెప్పుకోవాలి. కాబట్టి రాత్రి పోయి ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ చేసిండు. ఆ ప్రజలు పెట్టుకుందాం అన్నప్పుడు నువ్వు ఎట్లా పోతావు వాడికి? నీకేం అవసరం ఆడికి పోనీకి? చెప్పు. అంటే ఒకవేళ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు అనుకూలంగా మారి వీళ్ళు మా మీద భవిష్యత్తులో మా వర్గాల మీద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన అందరికంటే ముందు ఇగో నేనే పెద్ద దొంగ అని చెప్పిపోయి ఆయన శంకుస్థాపన చేసి వచ్చుంటాం అందరూ. అది మహాత్మా జ్యోతిరావు పూలే గారు నా గురువు ఛత్రపతి శివాజీ అని చెప్పే సమయం చాలా ఉన్నాయి. అలాగే అంబేద్కర్ గారి గురువు నా గురువు మహాత్మా జ్యోతిరావు చెప్పే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. చాలా సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వేరు చేసే అవకాశం ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా, విభజించు పాలించు బ్రిటిషర్ నేర్పిరని చెప్పి ఈ దేశాన్ని, కానీ తప్పు. విభజించు పాలించు అనేది ఈ దేశంలో బ్రాహ్మణులు నేర్పింది. దాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ విభజించుకుంటూ పాలిస్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రజలందరూ 3 విగ్రహాలు పెట్టుకుందాం అన్నప్పుడు నువ్వు ఎట్లా ఒక విగ్రహం తీసుకొస్తావు వాళ్ళకి? నీకేం అవసరము? 30 సంవత్సరాలు కలిసి ఉన్న ఊరును కేవలం 3 రోజుల రాత్రి మీరు ఎట్లా విడగొడతారు? అంటే బీసీలు కలిసి ఉండడము మీరు జీర్ణించుకోలేరా? ఇప్పుడు బీసీలలో మేము కొంతమంది తొత్తులు ఉంటాం, మాకు అలవాటు. మేము ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి మా నెత్తిలో మీరు అదే ఎక్కిచ్చారు కదా బానిసత్వము. అప్పుడప్పుడు ఎట్లా మారుతుంది? మారదు. కాబట్టి మేము తొత్తులుగా ఉండాలి. కాబట్టి మా దాంట్లో ఏదైనా లూజుగా ఉన్నవని చూసుకుంటారు, వాని గాలమేసి గుంజుకుంటారు, వాని మీదికి తీసుకుంటారు, మమ్మల్ని తనుకోబెడుతారు, మీరు ఆపుకుంటారు. ఇది మీ పార్టీ, ఇది మీ సిద్ధాంతం. మేము కలిసి ఉన్న వాళ్ళ మీద దాడి చేయడము బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం. కాబట్టి భవిష్యత్తులో తెల్లాపూర్ ప్రజలు కలిసి ఉండి ఆ 3 విగ్రహాలని వాళ్ళే పెట్టుకుంటారు. ఒకవేళ నిన్న మహాత్మా జ్యోతిరావు పూలేను తన్నిన వ్యక్తిని చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చెలో తెల్లాపూర్ అని పిలుపునిస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలేను తనడం అంటే ఈ దేశంలో ఉన్న బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ప్రజల మీద తనడమే. అది దేశ ప్రజాస్వామ్యం మీద తనడమే. ఈ దేశాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు ఉందనండి. ఛత్రపతి శివాజీ చరిత్రను బయట తీసిన వ్యక్తి కదా ఆయన. చెప్పు, ఇదెంత ఘోరమైన హేమమైన చర్య ఇది. దీన్ని పోలీసులు చూస్తూ ఊకుంటారా? వీడియోలో కనబడతలేరా? పూలేందంటారా అండి? పిల్లలు కలండి దేశం కోసము. మీ సంఘ సంస్కృతం ఒక్కరిని చూపెట్టా, ఈ ప్రజల కోసం కష్టపడిన ఒక్కరిని చూపెట్టు. చెప్పండి. ఇది పోలీసు యంత్రాంగం, ప్రభుత్వము తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చలో తెల్లపూర్ అనే పిలుపు కూడా మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తాం. ఇప్పుడు మొదట అనధికారికంగా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టిన తర్వాత, ఆ సంఘటన జరిగిన తర్వాత ఇరుపక్షాల మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు నువ్వు మంచి క్వశ్చన్. ఎంత ఎంత ఘోరం అంటే ఇది మీరు ఆలోచన చేయాలి. 25 తారీఖు శివాజీ విగ్రహం పెట్టారు జనవరి 6 ఏమో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టినప్పుడంట హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిందంట అక్కడ ఉన్న ప్రాంతం. ఇది ఎంత ఘోరం అండి? అంటే జనవరి 26 పెట్టినప్పుడేమో హెచ్ఎండిఏ పరిధిలోకి రాలేదా? ఇది ఎట్లా అసలు ఎట్లా ఎట్లా చెప్తారు? ఇది ఎట్లా మాట్లాడతారు? అంటే శివాజీ ఉన్నప్పుడు పరిధిలో రాలేదు, పూలే రాగానే పరిధిలోకి వస్తుంది.
పూలే, శివాజీ ఒక దగ్గర ఉండొద్దు. ఒక దగ్గర ఉంటే వాళ్ళ చరిత్రను అధ్యయనం చేసిన భవిష్యత్తు పిల్లలు మా మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి రాత్రి కొంతమంది దొంగలు కలిసి విడగొట్టిరు. విడగొట్టినంత మాత్రాన విడిపోవడానికి మేమేమన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళము, బీజేపీ వాళ్ళం కాదు. ఖచ్చితంగా మా ప్రజలు, మా సమాజం కలిసి ఉండి ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి విగ్రహాలు మేము ఖచ్చితంగా అదే ప్రాంతంలో మా ప్రజలు, అదే తెల్లాపూర్ ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ జీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఏ పరిధిలో ఉన్న గతంలోనే 2022లోనే ఆ గ్రామస్తులు ఒక తీర్మానం చేసుకున్నారు 4 విగ్రహాలు పెట్టాలని. ఛత్రపతి శివాజీ గారిది, మహాత్మా జ్యోతిరావు పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది, అట్లాగే అంబేద్కర్ గారి కూడా. ఇప్పుడు ఇప్పుడు పెట్టే సమయంలో హెచ్ఎండిఏ జీపీ అనే అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఇందాక ఏమని చెప్తున్నా, ఆడ ప్రజలు పెట్టుకుందామని తీర్మానం చేస్తే మ్, వాళ్ళని కాకుండా కొంతమంది స్వార్థపరులు విడగొట్టి తీసుకొచ్చారు. దానికి వత్తాసు పలికిన జీపీ కానీ హెచ్ఎండి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది మా పరిధిలోకి వచ్చిందని చెప్తారు. 2022లో తీర్మానం చేసుకురు. అప్పుడు గ్రామ పంచాయతీ ఉంది కదా, అప్పుడు సర్పంచ్ లేడా, అక్కడ ప్రజలు లేరా? మరి గ్రామసభ తీర్మానం చేసుకున్నాక మీ పరిధిలోకి ఎట్లా వస్తుంది చెప్పండి? అంటే కొంతమంది రాజకీయ ప్రముఖ యొక్క ప్రలోభాలకు వీళ్ళు లొంగి ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. అది ఖచ్చితంగా అది తప్పు. ప్రజలు వాళ్ళు 3 విగ్రహాలు 4 విగ్రహాలు పెట్టుకుందాం అనుకుంటారు. ప్రజలే పెట్టుకుంటారు. దానికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రజలు పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలందరూ తెల్లాపూర్ ప్రజలను కలిసి పెట్టుకుంటారు అంతే. వాళ్ళు ఎప్పుడో పెట్టుకుందాం అన్న దానికి మీరు కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా ఆ యొక్క సమస్యను శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించాలి. మీరు పెద్దన పాత్ర వహించి ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో చలో తెల్లాపూర్ పిలుపునిస్తాం. నాకు తెలిసి ఈ వారంలో కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ పెడదామని కూడా దీని మీద మేము ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ రౌండ్ టేబుల్ కూడా పెడుతున్నాం.